అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా మోటివేషన్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ రోజుల్లో అబ్బాయిల గురించి తెలుసుకోవాల్సినటువంటి 7 పచ్చి నిజాలండి. చాలా ఘాటుగా ఉంటాయి. ఇది కేవలం అమ్మాయిల కోసం వీడియో ప్రత్యేకంగా తీస్తున్నానండి. అబ్బాయిలు ఫ్రాడ్ గాడ్ అని చెప్పట్లేదు నేను. అలా అని అమ్మాయిలు మంచి వాళ్ళని చెప్పట్లేదు. ఇద్దరి గురించి చెప్తున్నాను. అబ్బాయిలు ఎలా ఉంటారు, అసలు అమ్మాయిలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, లేదా అమ్మాయిలే తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూస్తేనే నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదండి. ఉన్న వాస్తవం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక అబ్బాయిల గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి 7 పచ్చి నిజాలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందులో నెంబర్ 1, మీరు ఎంత డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నా సరే, మీ కాళ్ళ మీద మీరు ఆర్థికంగా నిలబడనంత వరకు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేదే ఉండదు. ఇది వాస్తవం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి చేతుల్లో అయితే పవర్, మనీ ఉంటుందో వాళ్ళు మిమ్మల్ని ఎంతగా ప్రేమించినా ఏదో ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారు. ఇది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తన యుగోని, తన యొక్క యాటిట్యూడ్ని మీ మీద ఖచ్చితంగా చూపిస్తారు. తన ఇష్ట ప్రకారమే నడవాలి అని మిమ్మల్ని ప్రెజర్ కూడా చేయొచ్చు. అలా కాకుండా మీరు కూడా తనతో పాటు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయితే తనతో పాటు మీకు కూడా గౌరవం, రెస్పెక్ట్ ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. చాలా మంది అమ్మాయిలు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండకపోవటం వల్లనే భర్తలు తిట్టినా, కొట్టినా, మోసం చేసినా, అమ్మా నాన్నలకి బరువు కాకూడదు అని అన్నీ భరిస్తూ నరకం అనుభవిస్తూనే ఉన్నారు. అందుకే ఇవన్నీ జరగకూడదు అంటే అమ్మాయిలు మీరు ఆర్థికంగా స్థిరంగా నిలబడాలి. చదువుకునే ఏజ్లో చదువుకోండి. జాబ్ ఖచ్చితంగా తెచ్చుకోవాలనిపిస్తే మీరు తెచ్చుకోండి. ఆ తర్వాత లైఫ్లో ఏం జరిగినా సరే మీరు ఫేస్ చేసేటటువంటి ధైర్యం, కాన్ఫిడెంట్ మీలో వస్తుంది ఖచ్చితంగా. ఇక నెంబర్ 2, చాలా మంది అబ్బాయిలు చాలా స్టైలిష్గా, మోడర్న్గా ఉంటారు. డ్రెస్ సెన్స్, బ్రాండెడ్ ఫోన్లు, లగ్జరీ కార్లతో దగదగా మెరిసిపోతూ ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? మురికి కాలువలాగా చాలా చీప్గా ఉంటాయి. అందుకే చెప్తున్నా, బట్టలను చూసి బ్రాండెడ్ అని డిసైడ్ చేయకండి. ఆడవాళ్ళ డ్రెస్ సెన్స్ చూసి వాళ్ళ క్యారెక్టర్ ఎలా డిసైడ్ చేయకూడదు అని మనం అనుకుంటున్నామో అలాగే సేమ్ అబ్బాయిలు కూడా బ్రాండెడ్ బట్టలను చూసి మనుషులు కూడా బ్రాండెడ్ అని మోసపోకండి. ఎవరికి తెలుసు ఆ బ్రాండెడ్ బట్టల వెనక ఎటువంటి రోడ్ సైడ్ ఆలోచనలు ఉన్నాయో. డ్రెస్ సెన్స్ లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్రైడ్ మైండ్ సెట్లు ఉన్నారు. అలాగే డ్రెస్ సెన్స్ ఉన్న వాళ్ళలో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బాయిలు చూడటానికి ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ గా ఉండరండి. కొంతమంది యావరేజ్ గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా ఉండవు. కానీ అబ్బాయిల్ని కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటో అర్థమవుతుంది. హ్యాండ్సమ్ గా, స్మార్ట్ గా ఉండటం 4 రోజులు పనికొస్తుంది. ఆ తర్వాత తనేంటి, తన నేచర్ ఏంటి, తను మన మీద ఎంత రెస్పెక్ట్గా ఉంటున్నాడు, మన పట్ల ఎంత గౌరవంగా ఉంటున్నాడు, మన పట్ల ఎంత కేర్ తీసుకుంటూ ఉన్నాడు, అదే మీకు లైఫ్ లాంగ్ పనికొస్తుంది. కొంతమంది ఎవరితోనైనా గడిపితే లుక్స్, గిక్స్ అన్నీ ఫేక్ అయిపోతాయండి. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా సరే నార్మల్గా కనిపిస్తాడు. ఆ మనిషి వ్యక్తిత్వం మీద తన లైఫ్ ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. పైన బటారం, లోన లొటారం లాగా కాకుండా పైన ఎలా ఉన్నా పర్లేదు, లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వం ముఖ్యం, దాని మీదే నా లైఫ్ బేస్ అయి ఉంది అని అనుకొని మీ లైఫ్ పార్ట్నర్ని కనుక మీరు చూస్ చేసుకుంటే మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇక నెంబర్ 3, ఎవరైనా అబ్బాయిలు ఏడుస్తున్నా కానీ, వాళ్ళ యొక్క ఎమోషన్స్ బయట పెడుతున్నా కానీ, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నా కానీ వాళ్ళు పిరికి వాళ్ళని కాదు, చీప్ మైండ్ సెట్ అని కాదు. వాళ్ళు కల్మషం లేని వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళు ఎటువంటి ఎమోషన్స్ దాచుకోలేరు, బయటికి తీసేస్తారు అని అర్థం. అలా అని ఎమోషన్లో వీక్ అని కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ చాలా మంది బయటకు తీస్తూ ఉంటారు. అలా తీసివేసిన తర్వాత వాళ్ళు ఎంత పెద్ద పనులైనా చేస్తారు, ఏనైనా కానీ సాధిస్తారు. అలా అని ఏడ్చే వాళ్ళందరూ కూడా నిజం అని నేను అనట్లేదండి. అందుకే నేను చెప్తున్నా, ఏడ్చే వాళ్ళ అబ్బాయిల్ని మంచిగా జడ్జి చేయకపోయినా పర్లేదు, కానీ బ్యాడ్గా మాత్రం జడ్జ్ చేయకండి. ఇక నెంబర్ 4, అబ్బాయిలు ప్రేమలో ఉన్నప్పుడు ఎంత పెద్ద మాటనైనా ఇచ్చేస్తారు, ఎంత పెద్ద కమిట్మెంట్ అయినా ఒప్పుకుంటారు. ఏది ఏమైనా సరే నిన్నే పెళ్లి చేసుకుంటా, మా అమ్మా నాన్నల్ని ఎదిరిస్తాను, ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని మాటలు ఇస్తూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఏళ్ళ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీతో టైం పాస్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని వాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ దగ్గర మీ పెళ్లి ప్రస్తావన తీసుకురావాల్సిన టైం వస్తుందో అప్పుడు అసలు వాళ్ళ ముందు మీ పేరు కూడా తలుచుకోరు. డైరెక్ట్గా మిమ్మల్ని, మీ పేరుని డైరెక్ట్గానే బ్లాక్ చేస్తారు. వేరే వాళ్ళని చూసి పులిహార కలపడం స్టార్ట్ చేస్తారు. అందరూ అలా ఏముండరు, కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఇలానే ఉంటారు. ఏది ఏమైనా సరే లిమిటెడ్గా నమ్మండి. అనవసరంగా గుడ్డిగా నమ్మి మోసపోకండి. వాళ్ళ చేతుల్లో మీరు కీలు బొమ్మలు కాకండి. ఇక నెంబర్ 5,
చాలా మంది అబ్బాయిలు చిన్నప్పటి నుంచి అమ్మాయిలతో మాట్లాడి ఉండరు. అందుకే కొంచెం అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. అందులో వాళ్ళ తప్పేం ఉండదు. అందుకే అమ్మాయిల్ని చూసి మాట్లాడేటప్పుడు సిగ్గుపడుతూ ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా కొంచెం కింద చూపులు అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. దీన్ని అమ్మాయిలు అబ్జర్వ్ చేసి తప్పుగా జడ్జ్ చేస్తూ ఉంటారు. అంటే నా ప్రైవేట్ పార్ట్‌లు చూస్తూ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తప్పుగా జడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ బై చాన్స్ కొంతమంది అబ్బాయిలు కావాలని కూడా అలా చేస్తూ ఉంటారు. నేను అది కరెక్ట్ అనటం లేదు. కానీ అందరూ అలా ఉండరు. కొంతమంది సిగ్గుతో అటు ఇటుగా చూస్తూ మాట్లాడినా కానీ మీరు జడ్జ్ చేయకండి. అతని యొక్క బిహేవియర్‌ని టెస్ట్ చేయండి. ఇక నెంబర్ 6 చాలా మంది రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు అబ్బాయిలు, అమ్మాయిలు. కానీ మేజర్‌లు ఏంటంటే వాళ్ళు అది కామమా, ప్రేమ, వ్యామోహమా అస్సలు తెలుసుకోలేకపోతున్నారు. ఒక్కటి మాత్రం నిజం. కామం, వ్యామోహం మీద మాత్రమే ఏర్పడ్డటువంటి రిలేషన్‌షిప్స్ 99% ఫెయిల్ అయ్యి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అసలు ఏదైనా రిలేషన్‌షిప్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఫ్రెండ్‌షిప్ వల్లనో లేదా అట్రాక్షన్ వల్లో స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య మొదలైనటువంటి ప్రేమ కేవలం కామంతోనే స్టార్ట్ అయితే మాత్రం వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క బంధం ఎలా అంతమవుతుందో తెలుసా? చాలా భయంకరంగా వాళ్ళు ఊహించలేనంత విధంగా వాళ్ళ జీవితాలు అంతమైపోతూ ఉంటాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 7 ఏంటంటే కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని కేర్‌గా చూసుకుంటారు, రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. దాన్ని కూడా కొంతమంది అమ్మాయిలు ఎలా జడ్జ్ చేస్తారంటే అతను నన్ను ట్రై చేస్తున్నాడు, అతను నన్ను బ్లైమ్ చేస్తున్నాడు అని డిసైడ్ అయిపోతూ ఉంటారు. కానీ అందరూ అలా ఉండరు కదా! వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, వాళ్ళని పెంచినటువంటి అట్మాస్ఫియర్ వల్ల కూడా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు లిమిట్స్ దాటి తప్పు చేయనంత వరకు కూడా మనం వాళ్ళు మనకిచ్చేటటువంటి రెస్పెక్ట్‌కి మనం కూడా ఎదురు రెస్పెక్ట్ ఇస్తూ దాన్ని అలా ఎండ్ చేయాలి తప్పితే, అనవసరంగా నన్ను ట్రై చేస్తున్నాడు, నన్ను బ్లైమ్ చేస్తున్నాడు అని చెప్పేసి మనమే వాళ్ళకి రూట్ చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ అలా ఉంటారని చెప్పట్లేదు. కొంతమంది మాత్రం అలాగే ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇదండి 7 పాయింట్స్. అబ్బాయిల్ని అపార్థం చేసుకోకండి. అలా అని అబ్బాయిల్ని గుడ్డిగా కూడా నమ్మొద్దు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిల్ని అంత తక్కువ అంచనా వేయొద్దు. అలా అని అబ్బాయిల్ని అతిగా మోసం చేస్తున్నాడు అని జడ్జ్ కూడా చేయొద్దు. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిల్ని అవసరమైనంత వరకు జడ్జ్ చేయండి. అంతవరకే కానీ మీరు ఓవర్‌గా చేసినా కానీ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.